సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న పేరెంట్స్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత డబ్బు లేకపోయినా సరే పిల్లల ముందు చూపించరు. అంటే వీళ్ళు పస్తులు ఉండైనా సరే పిల్లలకి అన్ని, అంటే ఫుడ్ పరంగా కాదు సార్, ఏదైనా కొనాలి అంటే వీళ్ళు అప్పు చేసైనా కొంటారు. సో పిల్లలకి ఆ వస్తువు విలువ తెలియదు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? మన జనరేషన్లో మా నాన్న అంతకుముందు ఒక చేతకు బండి వాడేవాడు. రిపేర్ వస్తే ఏం చేసేవాడు అంటే రిపేర్ చేయించుకునేవాడు, పడేసేవాడు కాదు. ఇప్పటికీ చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే, మీ నాన్నగారు కానీ లేకుంటే మీరు పెద్ద జనరేషన్ అయి ఉంటే, మీరు కష్టార్జితంతో కొన్న వస్తువు రిపేర్ వస్తే మూలపడేసి కొత్తది కొన్నారా లేకుంటే రిపేర్ చేయించారా? ఒక మిక్సీ, ఇంటి దగ్గర ఉండే మిక్సీ దగ్గర నుంచి మీరు ఏమైనా మాట్లాడుకోండి, ఏ వస్తువులైనా మాట్లాడుకోండి, దాన్ని రిపేర్ చేసి వాడమే తెలుసు. ఎందుకంటే అక్కడ పెట్టిన రూపాయి కష్టం నాది. ఇప్పటివరకు మొబైల్ ఫోన్ ఇచ్చారనుకోండి, స్క్రీన్ పగలగానే కొత్త ఫోన్ అనే ట్రెండ్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కడు కేటీఎం బైక్లు, ఒక్కొక్కడు ఐప్యాడ్లు వేసుకొని తిరుగుతూ ఉంటే నా బతుకు ఇప్పటికీ నేను కొనాలంటే నాకు ఇంకా భయం వేస్తుంది. నేను ఇప్పటికీ హోండా సిటీ నార్మల్ కార్ నేను సెకండ్ హ్యాండ్స్లో తీసుకున్నాను, ఎందుకంటే నాకు అంత డబ్బులు పెట్టే లేక రూపాయి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్పకుండా నా పాపకి ఇప్పటికీ నేను సైకిల్ కొనిచ్చాను. తను రోజు ఇది అడుగుతుంటే ఇప్పుడే కాదు, నీకు నిజంగా అది అవసరం ఉండి నీకు నిజంగా అనిపిస్తే నేను కొనిస్తాను తప్ప ముందే నేను కొనిచ్చేసాననుకో ఆ వస్తువు విలువ తెలియదు. సైకిల్ కూడా ఎప్పుడంటే తను అందరినీ చూస్తూ తను అందరి అయిపోయి తన స్టేజ్ వచ్చిందని చెప్పి నేను చిన్న సైకిల్ కొనిచ్చాను. ఇప్పుడు తనకి బ్యాటరీ బైక్ కొనిడా నాకు 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడుండే స్టేటస్ నాకు 5 నిమిషాలు పట్టదు, వెళ్ళి కార్డు తీసాం వేసాం. కానీ అలా ఇచ్చాననుకో తనకు విలువ తెలియదు. తనకి ఆ మెచ్యూరిటీ వచ్చాక తను ఎస్ నాకు ఇది అవసరం, ఇది నేను జాగ్రత్తగా వాడతాను అనిపించినప్పుడు అది తను నాకు కావాలని అడిగి దాని విలువ తెలిసిన తర్వాత నేను వస్తువు ఇస్తే తనకు అది విలువ తెలుస్తుంది. అడగందే అన్ని అడగకుండా మీరు ఇచ్చేసారనుకోండి ఆ విలువ ఎప్పటికి తెలియదు. అలా అని చెప్పి చాలామంది నేను ఎంత కష్టపడతాను నీకు తెలుసా, నేను ఎంత కష్టపడతాను నీకు తెలుసా, ఎవరికి కావాలి? వాళ్ళకి తెలియాలి కదా. తెలియాలంటే నువ్వు చెప్పాలి. అది ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తూ చూపిస్తూ ఉంటేనే డెఫినెట్గా తెలుస్తుంది. కష్టం విలువ తెలియకుండా ఏది ఇచ్చినా కూడా దాని విలువ ఎప్పటికీ రాదు. పిల్లలకి ఫస్ట్ తెలియాల్సింది వస్తువు యొక్క విలువ తెలిసి, ఆఖరికి నేను ఇప్పుడు ఒక చిన్న పెన్సిల్ కొనిచ్చినా కూడా దాని విలువ చెప్తూ ఇస్తేనే ఆ పాప ఆ స్కూల్కి ఆ పెన్సిల్ జాగ్రత్త తీసుకెళ్ళి వెనక్కి తీసుకొస్తుంది. నేను ఇంట్లో 50 పెన్సిల్ పెట్టాను అనుకోండి, ఏం చేస్తుంది? రోజుకోటి పడేస్తూ ఉంటుంది. అదే జరుగుతుంది ఇక్కడ. అందుకే ఎంతున్నా పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎందుకు పిసినారుగా ఉంటారంటారు, వాళ్ళు పిసినారికి కాదు జాగ్రత్తగా ఉంటున్నారు. అది తేడా. ఏడా మనకు ఉండే దాంట్లో మనం ఆడంబరాలకు వెళ్ళిపోతాం కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా అలాగే పోతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.